దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువును ఆరాధించడానికి కూడి వచ్చిన సంఘమంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య పరిచర్య చేయటానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, సంఘ కాపరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘానికి రావటం ఇది 2వసారి. మీ పాస్టర్ గారు అనగా మా స్నేహితులు రెవరెండ్ గిడియన్ విజయ్ కుమార్ గారికి నాకు సుమారు 35 సంవత్సరాల పరిచయము ఉంది. మీరువురము కూడా భారత్ బైబిల్ కళాశాలలో పరిచయం అయ్యాము. అది చాలా క్లుప్తమైనటువంటి పరిచయమే. ఎక్కువ సంవత్సరాలు లేము మేము కలిసి బైబిల్ కళాశాలలో. కానీ ఆ ఒక స్నేహము మాత్రము చాలా సుదీర్ఘంగా 35 సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము వాక్య ధ్యానములోనికి వెళదాం. చదివినటువంటి లేఖన భాగాన్ని తెరిచి ఉంచండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 14 వచనాలు. వాక్య ధ్యానములోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. గత పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు మీ అపారమైనటువంటి ప్రేమలో, మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మలను భద్రపరుచుకొని, మా పనులలోనూ ప్రయాణాలలోనూ చేసిన సహాయమును బట్టి, మీ కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మలను పాటల ద్వారా ప్రభువా మహిమపరచడానికి, కీర్తించటానికి, మీ వాక్యాన్ని ధ్యానించటానికి మాకిచ్చినటువంటి మరో అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము జీవము కలిగినది, శక్తి కలిగినది. మీ వాక్యముతో మీరు మాతో మాట్లాడితే మాకు ఆశీర్వాదం. ప్రభువా, మేము ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ స్వరాన్ని మాకు వినిపించండి. అల్పదాసుడైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి నాకు కావలసినటువంటి తలంపులను, మాటలను అందించుమని, సంఘము ఏ విషయంలో అయితే దీవించబడాలి, సవరించబడాలి అని కోరుతూ ఉన్నారో అట్టి దిశలో ఈ సమయమును మా అందరి నిమిత్తమై దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము చదివినటువంటి లేఖన భాగం ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుండి 14 వచనాలు చాలా చిరపరిచితమైనటువంటి లేఖన భాగం. మన సండే స్కూల్ సమయములో నుండి వింటున్నటువంటి ఒక సన్నివేశము ఈ భాగములో మనము చూడగలుగుతున్నాం. ఆదికాండాన్ని ద బుక్ ఆఫ్ జెనసిస్ అని అంటారు. ప్రారంభ గ్రంథము అని అంటారు. ఎందుకంటే ఈ గ్రంథములో ఈ ప్రపంచములోన కలుగజేయబడినటువంటి ప్రతిదీ కూడా ఎలా అది కలుగజేయబడిందో ఆ క్రమాన్ని ఈ గ్రంథములో మనము చూడగలుగుతాం. అనేక విషయాలు ఈ గ్రంథంలో ప్రారంభమైనట్టుగా మనము చూస్తాం. సృష్టి క్రమము ఎలా ప్రారంభమైంది, మానవుడు ఎలా ప్రారంభించబడ్డాడు, పాపము ఎలా ప్రారంభమైంది, బలులు ఎలా ప్రారంభమయ్యాయి, ప్రార్థన ఎలా ప్రారంభించింది, భాషలు ఎలా ప్రారంభించబడ్డాయి, విమోచన ఎలా ప్రారంభమైంది, సంస్కృతి ఎలా ప్రారంభమైంది, వ్యవసాయము ఎలా ప్రారంభమైంది, కళలు ఎలా ప్రారంభమయ్యాయి, రాజ్యాలు
ఎలా ప్రారంభమయ్యాయి. ప్రతి ప్రారంభానికి ఆది కాండము ఒక మూలంగా మనము చూడవచ్చు. ఈ ఒక గ్రంథాన్ని బట్టి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ద బుక్ ఆఫ్ జెనసిస్ ఈజ్ లైక్ ఏ సీడ్ బుక్ ఆఫ్ ద బైబిల్. సీడ్, SEED, సీడ్, ఒక విత్తనము లాంటి గ్రంథం. రెస్ట్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ జస్ట్ బ్లోజమింగ్ అవుట్ ఆఫ్ ద సీడ్ ట్రూత్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ బుక్ అని అంటాడు. అంటే ఆది కాండ గ్రంథము ఒక విత్తనము లాంటి గ్రంథము. మిగతా బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా ఈ విత్తనములో నుండి వచ్చినటువంటి గ్రంథాలు. జస్ట్ బ్లోజమింగ్ అవుట్ ఆఫ్ ది సీడ్ ట్రూత్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ బుక్ అని అంటారు. ఇంకో దైవజనుడు అంటాడు, ఆది కాండము బైబిల్లో ఉన్నటువంటి మిగతా చరిత్రకు కానీ వేదాంతానికి కానీ ఒక పునాది లాంటిది. ద బుక్ ఆఫ్ జెనసిస్ ప్రొవైడ్స్ ది బ్యాక్గ్రౌండ్ ఫౌండేషన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద బైబిల్ టు ఇట్స్ హిస్టరీ అండ్ థియాలజీ. వేదాంతానికి అలాగనే చరిత్రకు ఈ ఆది కాండ గ్రంథము ఒక పునాది లాంటిది అని చెప్తారు. అది వాస్తవమే. ఈ గ్రంథాన్ని ప్రాముఖ్యంగా 2 భాగాలుగా విభజించవచ్చు. 2 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు. మొదటి భాగము మానవుని యొక్క ప్రారంభ చరిత్ర. 1 నుండి 11 అధ్యాయాలు గమనిస్తే మానవుని యొక్క ప్రారంభ చరిత్ర ఏమిటో మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. 2వ భాగము 12 నుండి 50 అధ్యాయాలు. ఈ అధ్యాయాలలో మన పితరుల యొక్క చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ ప్యాట్రియార్క్స్. మొదటి భాగమేమో ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. 2వ భాగములో ద హిస్టరీ ఆఫ్ ప్యాట్రియార్క్స్, మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీరి యొక్క జీవిత చరిత్రను మనము చూడగలుగుతాం. మొదటి భాగములోనేమో 4 సంఘటనలు లిఖించబడ్డాయి. 2వ భాగములో 4 వ్యక్తులను గూర్చి రాయబడింది. సో సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఆది కాండం మొత్తాన్ని 2 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగములో 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు. మొదటిది సృష్టి క్రమము, 2వది పతనము, 3వది జలప్రళయము, 4వది బాబేలు గోపురం. ఈ 4 సన్నివేశాలు మొదటి 11 వచనాలలో, మొదటి 11 అధ్యాయాలలో మనము చూస్తాం. 2వ భాగం 12 నుండి 50 అధ్యాయాలలో మన పితరుల యొక్క జీవిత చరిత్ర అన్నాము కదా. అబ్రహాము జీవిత చరిత్ర, ఇస్సాకు జీవిత చరిత్ర, యాకోబు జీవిత చరిత్ర, యోసేపు జీవిత చరిత్రను గూర్చి 12 నుండి 50 అధ్యాయాలలో మనం చూడవచ్చు. మనము చదివినటువంటి లేఖన భాగము ఈ ఉదయకాల సమయంలో 2వ ప్రధానమైనటువంటి విభజనల కిందికి వస్తుంది. ఆ 2వ విభజనలో ప్రత్యేకంగా అబ్రహాము జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. కనుక ఈ ఒక అధ్యాయంలో అబ్రహాము తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి పరీక్షను గూర్చి తెలియజేస్తూ ఉంది. యూదుల యొక్క నమ్మకం ప్రకారంగా అబ్రహాము, దేవుడు అబ్రహాముని 10 మారులు పరీక్షించాడంట. ఇట్స్ అ బిలీఫ్ ఆఫ్ ది జ్యూస్. 10 మారులు పరీక్షించాడు. కానీ ఈ పరీక్ష, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి పరీక్ష, ఒక్క పరీక్షలోనే 10 మారుల యొక్క తీవ్రత ఉంది అన్నాడు. అది వాస్తవమే. 10 పరీక్షలు ఒకవైపు అయితే ఈ పరీక్ష ఒక్కటే ఒకవైపు. 10 పరీక్షలు ఎదుర్కొన్నటువంటి తీవ్రత ఒకవైపు అయితే ఈ పరీక్షలో అబ్రహాము గారు ఎదుర్కొన్నటువంటి తీవ్రత అంత గొప్పది. One of the greatest tests that Abraham ever could face in his life. చాలా ప్రగాఢమైనటువంటి గొప్ప పరీక్షను అబ్రహాము ఇక్కడ ఎదుర్కొన్నాడు. ఈ పరీక్షలో బయటపడింది ఏమిటి అనంటే,
అబ్రాహాము యొక్క యథార్థమైన ప్రేమ బయటపడింది. అబ్రాహాము యొక్క అచంచలమైన విశ్వాసము బయటపడింది. అబ్రాహాము యొక్క మరుమాట చెప్పని విధేయత బయటపడింది. ఆయన యొక్క ప్రేమ, విశ్వాసము, అలాగనే విధేయత ఈ ఒక పరీక్ష ద్వారా బయటపడినట్లుగా మనము చూడగలుగుతాం. మనం చదివినటువంటి లేఖన భాగములో మొదటి 2 వచనాలలో అబ్రాహాము యొక్క పరీక్షను గూర్చి చూడవచ్చు. 3 నుండి 8 వచనాలలో ఆ పరీక్షకు అబ్రాహాము ఎలా స్పందించాడు అనే దానిని చూడగలము. తరువాత 9 నుండి 14 వచనాలలో అబ్రాహాము యొక్క విజయాన్ని చూడగలం. సో అబ్రహామ్స్ టెస్ట్, అబ్రహామ్స్ రెస్పాన్స్ అండ్ అబ్రహామ్స్ విక్టరీ, ఈ 3 విషయాలు మనము చదివినటువంటి లేఖన భాగములో మనము చూడగలం. 22వ అధ్యాయము 1వ వచనము ఇలా ప్రారంభమైంది. ఆ సంగతులు జరిగిన తరువాత ఈ ఒక మాట, ఏ సంగతులు జరిగిన తర్వాత అంటే దీని వెనకల ఉన్నటువంటి అధ్యాయానికి మన యొక్క మనస్సును కేంద్రీకరించాలని తెలియజేస్తూ ఉంది. మనము ఒకవేళ వెనకల ఉన్నటువంటి అధ్యాయాలు గమనించినట్లయితే అబ్రహాము అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. ఆ పరీక్షల్లో పెద్ద విజయాన్ని ఏమీ సాధించలేదు. 20వ అధ్యాయములో మరి అబీమెలెకు దగ్గర తన భార్య అయినటువంటి శారాని నా సహోదరి అని చెప్పాడు. అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము ఏమైంది? నా భార్యను బట్టి నన్ను చంపుతారేమో అని ఆయన అబద్ధమాడాడు. 20వ అధ్యాయంలో ఆయన విఫలమయ్యాడు. ఇక 21వ అధ్యాయానికి వస్తే ఇస్సాకు యొక్క జన్మను గూర్చి, ఇస్సాకు ఎదుగుతూ ఉండగా హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించుట చూసి శారా అబ్రహాముతో చెప్తుంది, ఈ దాసి కుమారుడు నా కుమారుని పరిహసిస్తున్నాడు కనుక వీరిని మన ఇంటిలో నుండి వెళ్ళగొట్టుము, వారిని పంపించివేయము అని మరి హాగరు సెలవిస్తుంది. అబ్రహాము ఆ మాట విన్నాడా? ఎస్, విన్నాడు. ఎందుకు విన్నాడు? యాక్చువల్గా శారా చెప్పినందుకు కాదు, వాస్తవంగా దేవుడు చెప్పినందుకు విన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? 21వ అధ్యాయంలో 12వ వచనములో మనము చదివితే, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట విను. దేవుడు చెప్పాడు శారా మాట విను అని. అందును బట్టి అబ్రహాము శారా మాట విన్నట్టుగా చూస్తున్నాం. అంటే అది దుఃఖాన్ని కలిగించింది వాస్తవంగా అబ్రహాముకు. హాగరును పంపించివేయటం, హాగరుకి జన్మించినటువంటి కుమారుడైనటువంటి ఇష్మాయేలును పంపించివేయటం అది దుఃఖాన్ని కలిగించింది. బహుశా ఆ సంగతులన్నీ అయిన తర్వాత ఇప్పుడు దేవుడు మరలా అబ్రహామును పరిశోధించను. బహుశా అబ్రహాం అనుకుండవచ్చు, ఇక హాగరును పంపించి వేశాను, ఇష్మాయేలును పంపించి వేశాను, నేను దుఃఖపడ్డాను, నేను బాధపడ్డాను, నా దుఃఖాన్ని దేవుడు గమనించాడేమో, నా బాధను దేవుడు గమనించాడేమో, బహుశా ఇప్పుడు ఆ హాగరును ఇష్మాయేలును మరలా ఇంటికి తీసుకొని రా అని చెప్తాడేమో అని ఎదురు చూసిండొచ్చేమో. కానీ ఫర్ హిస్ సర్ప్రైజ్, చాలా ఆశ్చర్యకరంగా ఎన్నడూ ఊహించలేనటువంటి ఒక ఆజ్ఞను దేవుడు అబ్రహాముకు ఇచ్చాడు. అదేమిటంటే, అబ్రహామా అని పిలవగా చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని అడిగాను.
నీవు ప్రేమించుచున్న ఒక్కడైనా నీ కుమారుని దహన బలిగా అర్పించు. ఇది నిజంగా అబ్రహాము యొక్క హృదయాలని బ్రద్దలు చేసినటువంటి ఒక పరీక్ష అని చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఇక్కడ దేవుడు అబ్రహామును శోధించుటలేదు, కానీ పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుడు మనుష్యులను శోధించడు. దేవుడు శోధకుడు కాదు, సాతానుడు శోధకుడు. దేవుడు కేవలము పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు. శోధనకి పరీక్షకు తేడా ఏమిటంటే, శోధన యొక్క మూలము, సోర్స్ సాతానుడు, పరీక్షకు మూలము దేవుడు. శోధన యొక్క అంతిమ ఫలితము మనము పతనము కావాలని, దేవుని నుండి మనము దూరంగా వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశము చేత సాతానుడు మనలను శోధిస్తాడు. సో శోధన యొక్క అంతిమ ఫలితము మనము పతనము కావాలి, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవాలి. పరీక్ష యొక్క అంతిమ ఫలితము అది కాదు. మనము సరిచేయబడాలి, దేవునికి దగ్గర కావాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని అది దేవుని యొక్క కోరిక. కనుక ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, శోధన యొక్క అంతిమ ఫలితము భ్రష్టత్వం, పరీక్ష యొక్క అంతిమ ఫలితము విజయం. మన జీవితంలో దేవుడు విజయాన్ని అనుగ్రహించడానికి పరీక్షిస్తూ ఉంటాడు. అందును బట్టి పరీక్షించబడినప్పుడు మనము విసుగ చెందవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. ఇటీవల మరి మార్చ్ ఏప్రిల్ మంత్లో పిల్లలందరూ కూడా పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షల యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఫెయిల్ అవ్వాలని పరీక్షలు పెడతారా? పరీక్ష యొక్క ఉద్దేశము ఫెయిల్ చేయాలని కాదు, వాళ్ళు చక్కగా చదువుకొని ఉత్తీర్ణులు కావాలని, మంచి మార్కులు సంపాదించాలని. అది పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక దేవుడు మన జీవితంలో పరీక్షిస్తాడే కానీ శోధించడు. ఆ విషయాన్ని మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములోను, అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనములోను మనము చదివితే, దేవుడు ఎన్నడూ కూడా మనుషులను శోధించడు అనే మాటను మనము చూడగలుగుతాం. ఈ పరీక్షలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. మరలా ఏమిటి ఈ పరీక్ష అనంటే, ఏమి అర్పించాలి, ఎక్కడ అర్పించాలి, ఎలా అర్పించాలి. వాట్ టు ఆఫర్, వేర్ టు ఆఫర్, హౌ టు ఆఫర్. ఏమి అర్పించాలి? ఒకవేళ దేవుడు కోడెలను, దూడలను, పావురాలను అడిగినట్లయితే వేల కొలది అర్పించి ఉండడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ముందుకు వచ్చి అబ్రహాము అర్పించి ఉండవచ్చు. కానీ కోడలను, దూడలను, పావురాలని దేవుడు అడగలే. నీవు ప్రేమించుచున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును. గమనించండి, ఇష్మాయేలు కూడా అబ్రహాము కుమారుడే, కానీ ఆ విషయాన్ని దేవుడే అంగీకరించట్లేదు. ఇక్కడ నీవు ప్రేమించుచున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును అంటున్నాడు, ఇష్మాయేలును కాదు. సో ఇస్సాకును దేవుడు బలిగా కోరాడు. ఎక్కడ అర్పించమన్నాడు? నీ ఇంటి ప్రక్కనే కాదు, మొరియా దేశములో ఉన్నటువంటి ఒక పర్వతములో అర్పించాలి. ఆ మొరియా దేశములో ఉన్నటువంటి పర్వతము ఎంత దూరం ఉంది అని అంటే 3 రోజుల ప్రయాణము పట్టేంత దూరములో ఉంది. అంటే ఏంటి? దేవుడు అబ్రహాముకు చాలా సమయాన్ని కల్పించాడు. నువ్వు చేస్తున్నటువంటి పని నీ హృదయపూర్తిగా చేయాలి, నీకు ఇష్టానుసారంగా చేయాలి, బలవంతంగా కాదు, సణగకుండా కాదు అని దేవుడు చాలా సమయాన్ని ఇచ్చాడు. 3 రోజుల ప్రయాణం.
అసలు మానవుని యొక్క మనస్సు ఎలాంటిది అని అంటే క్షణములోనే మనసు మారిపోయేటువంటిది. అవునా కాదండి? మన మనస్సు మారడానికి గంటలు కూడా అవసరం లేదు, కొన్ని క్షణాలు చాలు. నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టము అని చెప్పిన మరుక్షణమే ఐ హేట్ దిస్ పర్సన్ అని చెప్పగలం. ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పగలం. అంత త్వరితంగా మనము మనస్సులను మార్చుకునేటువంటి వారం. కానీ దేవుడు అంత స్వేచ్ఛను అబ్రహాముకు ఇచ్చి, నువ్వు చేసేది నీ ఇష్టపూర్వకంగా చేయాలి అని సమయాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎలా అర్పించాలి? ఏదో ఒక బలిగా కాదు, దహన బలిగా. మనం ఏవైనా పాపాలు చేసినట్లయితే దానికి ప్రాయశ్చిత్తంగా పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయులు దహన బలులను సమర్పించేటువంటి వారు. అంటే దహన బలిని ఒక భక్తిపూర్వకంగా, ధర్మశాస్త్రానుసారంగా, ఒక పద్ధతి ప్రకారంగా చేయవలసినటువంటిది. అంత నీట్గా ఈ ఒక దహన బలిని అర్పించాలని దేవుడు కోరాడు. సో ఏమి అర్పించాలి, ఎక్కడ అర్పించాలి, ఎలా అర్పించాలి అన్నది ఒక గొప్ప పరీక్షగా దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. మన జీవితాల్లో కూడా ఒక ప్రశ్న, ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒకటి మన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, అది లేకపోతే, ఆ వ్యక్తి లేకపోతే మనము చాలా అసమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉండం. మన జీవితంలో ఏదో ఒక వస్తువునో ఒక వ్యక్తినో చాలా గాఢంగా ప్రేమిస్తుండవచ్చు. ఐ డు నాట్ నో మీరు మీ జీవితంలో ఎవరిని, దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆ దానిని, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి దానిని, ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిని నా కొరకై అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా అని అంటే మన స్పందన ఏమిటో? ఆర్ వి విల్లింగ్ టు ఆఫర్ వాట్ వి లవ్ సో డియర్ టు అవర్ హార్ట్? మన హృదయాంతరంగముల నుండి ఎక్కువగా ఇష్టపడే దానిని దేవుడు కోరినట్లయితే దానిని అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? హూ ఈజ్ ఐజక్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఇస్సాకు ఎవరు? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? ఎవరిని ఎక్కువగా నువ్వు ఇష్టపడుతున్నావు, ప్రేమిస్తున్నావు? వారిని దేవుని బలిపీఠము మీద సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? అబ్రహాం ఏం చేశాడో చూద్దాం. ఆ పరీక్షకు ద బెస్ట్ మెథడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్ట్ ఈజ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. పరీక్ష సమయంలో సరైనటువంటి ఒక స్పందన ఏమిటి అని అంటే మనము విధేయత చూపడమే. నథింగ్ బట్ ఒబేయింగ్. ఎస్ లార్డ్, నేను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని మనము చెప్పవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. 3వ వచనము నుండి 8వ వచనము వరకు అబ్రహాము ఎలా విధేయత చూపాడు, ఎలా స్పందించాడు ఈ తీక్ష్ణమైనటువంటి పరీక్షకు అనేటువంటి విషయాలని మనము చూడగలం. మొట్టమొదటిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఏమిటి అనంటే 3వ వచనములో తెల్లవారినప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ప్రాబబ్లీ ఈ ఒక ఆజ్ఞ రాత్రి ఇవ్వబడిందేమో. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ రాత్రి ఇవ్వబడినదేమో. కాబట్టి ఆ రాత్రంతా కూడా ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను దేవుని యొక్క ఆజ్ఞను శిరసా వహించాలా, ఎప్పుడు దేవుని ఆజ్ఞకు నేను లోబడాలా అని చాలా ఆలోచన చేస్తూ ఉండవచ్చు. అందుకే తెల్లవారగానే ఆయన లేచిపోయాడు. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే
those who do the will of God heartily will do it speedily. సింపుల్. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను హృదయపూర్తిగా జరిగించాలని ఇష్టపడతారో వాళ్ళు జాప్యము చేయరు, సమయాన్ని వృధా పరచరు, వేగంగా చేయడానికి ఇష్టపడతారు. అంటే అబ్రహాము ఎప్పుడెప్పుడు దేవుని ఆజ్ఞను శిరస వహించాలి, నెరవేర్చాలని ఎదురు చూస్తున్నాడు. ఆదివారం వచ్చేసరికే మనకు ప్రొద్దుటే లేవాలా, స్నానాలు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి, పిల్లల్ని సిద్ధపరచాలి, ఎన్ని పనులున్నాయి. లేక మనకు ఆదివారమే సెలవు. కనీసం ఆదివారములో కూడా మనకు స్వేచ్ఛ లేదా, ఇష్టం వచ్చినప్పుడు లేవడానికి వీలు లేదా అన్నటువంటి విధంగా ఉంటుంది. కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని మందిరములో కనబడడానికి వేచి ఉంటారో, దే విల్ గెట్ అప్ ఎర్లీ అండ్ దే విల్ గెట్ రెడీ ఎర్లీ. అలా చేయట్లేదంటే బహుశా మన యొక్క ప్రయారిటీస్ ఏంటో మనకు అర్థమవుతాయి. దేనికి మనము ప్రాముఖ్యతను ఇస్తున్నామో మనకు అర్థమవుతుంది. చాలామంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. మీరు మీ ఉద్యోగాలకి ఎలా వెళ్తారండి? పర్వాలేదులే, 10 నిమిషాలు లేట్ అయినా నో ప్రాబ్లం, మేనేజ్ చేసుకోవచ్చు అనుకొని వెళ్తారా? అమ్మో, అది పంచింగ్ మిషన్ ఉంటుంది. ఈ మధ్యన పంచ్ మిషన్స్ వచ్చాయి, ఫేస్ ఐడీలు వచ్చాయి. వచ్చి మనం ఆ మిషన్ దగ్గర నిలబడితే మన ఫేస్ ఐడిని క్యాప్చర్ చేసి ప్రజెంట్ అని అంటారు. అటువంటివి ఉన్నాయి. కాబట్టి ఒక 2-3 మినిట్స్ ముందు, 5 మినిట్స్ ముందుగానే మనము వెళ్తాం. అంటే వీఆర్ వెరీ పంక్చువల్, వెరీ గుడ్, అందులో తప్పేమీ లేదు. సో వెన్ యూ కన్సిడర్ యువర్ జాబ్స్ సో ఇంపార్టెంట్, హౌ ఆర్ యూ కన్సిడరింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని ఆలయాన్ని మీరు ఎలా పరిగణిస్తున్నారు? మీ ఉద్యోగాలను అంత క్రమశిక్షణంగా, ఆబ్సెంట్ లేకుండా అంత చక్కగా ముందుకు వెళ్ళి హాజరవుతున్నప్పుడు మరి మందిరానికి ఎలా వస్తున్నాం? ఈ వ్యాధి మన సంఘంలోనే కాదు, భారతదేశంలో అన్ని సంఘాల్లో ఉన్నాయి. ఏ సంఘంలో కూడా ప్రారంభంలో అందరూ ఉండరు. ఎప్పుడు సమయము క్రమేణా పాటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత స్లోగా రావటం ప్రారంభిస్తారు. ఐ థింక్ మనము వీ నీడ్ టు చెక్ అవర్ ప్రయారిటీస్. ఏమిటి మన ప్రాధాన్యతలు? ఎవరికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? నేను నా పనికి అంత క్రమశిక్షణగా వెళ్ళగలుగుతున్నప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేదు? అంటే దేవుని నేను ఎక్కడ పెడుతున్నాను? ఏ స్థానంలో పెడుతున్నాను? నా ఉద్యోగాన్ని నేను ఎక్కడ పెడుతున్నాను? ఏ స్థానంలో పెడుతున్నాను? సెల్ఫ్ ఎగ్జామినేషన్. స్వతహాగా మనము జవాబు కూడా చెప్పుకోవచ్చు. సో అబ్రహాము తెల్లవారినప్పుడు ఆయన లేచి ఆ దేవుని యొక్క ఆజ్ఞను శిరస వహించడానికి ఆయన సిద్ధపడినట్టుగా చూస్తాం. రెండవ విషయం ఇంకా ఏం చేశాడు అనంటే, 3వ వచనములోను 6వ వచనములోను గమనిస్తే, గాడిదకు గంత కట్టాడు, పనివారిని సిద్ధపరచుకున్నాడు, కట్టెలను సిద్ధపరచుకున్నాడు, ఇవన్నిటిని కూడా సిద్ధపరచుకున్నాడు. అంటే అబ్రహాము ఇక్కడ నటించుటలేదు, దేవునికి విధేయత చూపినట్టుగా ఆయన నటించుటలేదు, కానీ యథార్థంగా జెన్యూన్గా ఒబే అవుతూ ఉన్నాడు. అందును బట్టి ఆ బలికి కావలసినటువంటి అన్నిటినీ కూడా సిద్ధపరచుకున్నాడు. కొన్నిసార్లు మనము సాకులు చెప్తాం, నేను అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను అని. ఇక్కడ అబ్రహాము సాకులు చెప్పడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు, చక్కగా సిద్ధపడ్డాడు. గాడిదను, కట్టెలను, కత్తిని వాటిని సిద్ధపరచుకున్నాడు. అది మనకు తెలియజేస్తుంది he was so genuine in his obedience to God's command. దేవుని యొక్క ఆజ్ఞకు చాలా యథార్థంగా విధేయత చూపినట్టుగా చూస్తున్నాం. 3వ విషయం ఇంకా ఏం చేసి ఉండవచ్చు అనంటే, ఇది బైబిల్ గ్రంథములో రాయబడలేదు. ఇట్ మే బి ఎ డిబేటబుల్
నేను అనుకుంటా బహుశా ఈ విషయాన్ని సారాకు చెప్పి ఉండకపోవచ్చు అని అంట. స్త్రీలు బహుశా ఒప్పుకోకపోవచ్చు. లేదు సారా కూడా విశ్వాస వీరురాలే, ఆమెకేమీ తక్కువ విశ్వాసము లేదు. ఎందుకంటే అబీమెలెకు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మాట విని వెళ్ళింది. అంతటి వరకు త్యజించినటువంటి స్త్రీ ఈ విషయాన్ని చెప్తే కూడా ఒప్పుకుని ఉండేదేమో అని కొంతమంది స్త్రీలు చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అందును బట్టి ఇట్స్ డిబేటబుల్. ఇక్కడ రాయబడలేదు కాబట్టి ఖచ్చితంగా అని చెప్పలేను. కానీ స్త్రీలు బలహీనమైన ఘటములు అనేటువంటి ఒక వాక్య ఆధారం మీద దే ఆర్ వెరీ ఎమోషనల్, చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు. ఒకవేళ అబ్రహాము శారా దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుడు రాత్రి నాకు ప్రత్యక్షమై మన కుమారుడైనటువంటి ఇస్సాకును దహన బలిగా అర్పించమని అడిగాడు, ఇదిగో నేను దహన బలిగా అర్పించడానికి తీసుకొని వెళుతున్నాను అని చెప్పినట్లయితే శారా యొక్క స్పందన ఎలా ఉండేది? ఓ ప్రైజ్ ద లార్డ్, చాలా సంతోషం అండి, వెళ్ళండి తీసుకొని వెళ్ళి దహన బలిగా అర్పించండి అని చెప్పిండేదా? అబ్రహామా, నీకు వయస్సు అయిపోయింది, ముసలివాడవవుతున్నావు, కొద్దిగా ఏదో నీలో తేడా కొడతా ఉంది, నీ మైండ్ సరైనటువంటి స్థితిలో లేదు. ఎందుకంటే 100 ఏళ్ళు దాటిపోయాయి కాబట్టి నీ ఆలోచన వేరుగా ఉంది. అలా ఎలా అడుగుతాడు దేవుడు? అసలు దేవుడు ఇస్సాకును దేనికిచ్చాడు అనుకున్నావు? ఇస్సాకు నుండి మన వంశాన్ని అభివృద్ధి పరచడానికి, అనేక జనాంగములకు ఆశీర్వాదకరంగా చేయడానికి. అలాంటి ఉద్దేశముతో ఇచ్చినటువంటి దేవుడు మరలా ఇస్సాకును అడుగుతాడా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అని బహుశా శారానే ఒక పెద్ద అడ్డుబండగా అబ్రహాముకు నిలబడి ఉండవచ్చేమో. అందుకని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, దేర్ ఈజ్ పాసిబిలిటీ. 4వ సిద్ధపాటు ఏమిటి అని అంటే 5వ వచనములో, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చదమని చెప్పి. అంటే తనతో పాటు తీసుకొని వెళ్ళినటువంటి పనుమనుషులను ఇద్దరిని ఆయన పర్వతం మీదకి తీసుకొని వెళ్ళలే, ఆ పర్వతము క్రిందనే వదిలిపెట్టాడు. ఎందుకు? ఒకవేళ ఈ పని మనుషులను తీసుకొని వెళ్ళుంటే పని మనుషులు కూడా అబ్రహాము యొక్క విధేయతకి అడ్డుబండగా మారి ఉండేవారు. ఇస్సాకును ఎంత మాత్రము కూడా కట్టివేయడానికి అబ్రహాముకు అవకాశము ఇచ్చి ఉండేవారు కాదు. అబ్రహాము ఇస్సాకును బలిపీఠము మీద పెట్టడానికి ఏమాత్రము కూడా ఇష్టపడి ఉండేవారు కాదు. వాళ్ళు కూడా శారా వలె బహుశా ఈ మా యజమానునికి ఏమో అయింది, వయస్సు పెరిగింది కాబట్టి కొంచెం మతిస్థిమితము కోల్పోయి తన కుమారుని చంపడానికి సిద్ధపడ్డాడేమో అని వాళ్ళు ఆటంకపరిచి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అబ్రహాము చాలా చక్కగా ఆలోచన చేసి దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపడానికి తన జీవితంలో ఎవరు కూడా అడ్డంకుగా మారకూడదు అని చాలా జాగ్రత్తలు వహించి ఆ పనివారిని కూడా పర్వతము క్రిందనే పెట్టాడు. అది దేవుని యొక్క పిల్లల యొక్క హృదయ వాంఛ. దట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. దేవునికి విధేయత చూపడానికి నా భార్య కానీ, నా తల్లి కానీ, నా తండ్రి కానీ, నా అన్నదమ్ములు కానీ, నా ఇరుగు పొరుగు వారు కానీ, ఎవరే కానీ మధ్యలో అడ్డుబండగా రావడానికి వీలు లేదు. బికాస్ మై గాడ్ ఈజ్ ప్రయారిటీ ఫర్ మీ. నా దేవుడే ప్రాముఖ్యం. ఆయన మాటకు విధేయత చూపడమే నా ధ్యేయం. దట్ ఈస్ మై డెసిషన్. అంతే, ఫినిష్. ఐ డోంట్ కేర్ హూ కమ్స్ ఇన్ బిట్వీన్. ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా గురి అంతా కూడా నా దేవుని ఆజ్ఞను శిరస వహించటం, నా దేవుని ఆజ్ఞకు లోబడటం. మధ్యలో ఎవరు వచ్చినా కూడా ఐ డోంట్ కేర్.
అంత చక్కగా అబ్రహాము సిద్ధపడినట్టుగా మనము చూస్తున్నాం. ఇంకా ఒక విషయం చెప్పాలి అని అనుకుంటే, ఇదే వచనంలో మరలా మీ యొద్దకు వచ్చేదమని, వచ్చేదను కాదు వచ్చేదము. విశ్వాసవీరుడు అంతే, అందుకే ఈయన విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి అని పిలువబడ్డాడు. సో ఆయనకు ఒక విశ్వాసం చాలా గొప్పది. మేము దేవుని ఆరాధించి మరలా మీ యొద్దకు తిరిగి వస్తాము అని నమ్మాడు. అంటే అబ్రాహాము కేవలము వాగ్దానాన్నే కాదు, వాగ్దానము చేసినటువంటి దేవుణ్ణి విశ్వసించాడు. ఆయన యొక్క విశ్వాసము, వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. హీ విల్ నెవర్ డిసప్పాయింట్ మీ ఇఫ్ ఐ ఒబే హిమ్. ఆయనకు నేను విధేయత చూపితే, ఆయన ఆజ్ఞకు నేను లోబడితే ఆయన నన్ను ఎన్నడూ కూడా నిరుత్సాహపరచడు అని గొప్ప విశ్వాసముతో అబ్రాహాము ఈ పనిని చేసినట్టుగా మనము చూస్తున్నాం. 7వ వచనాన్ని గమనించండి. 7వ వచనములో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. నా తండ్రి. అసలు ఇప్పుడు ఈ తండ్రి చేస్తున్నటువంటి పని ఏంటి ఇస్సాకుకు తెలుసా? తెలుసో తెలియదు కానీ ఆయన అంటున్నటువంటి మాట నా తండ్రి. వాస్తవంగా ఇక్కడ అబ్రాహాము ఇస్సాకును చంపబోయేటువంటి ఒక క్రిమినల్, చెప్పాలంటే ఇస్సాకును హత్య చేయబోయేటువంటి ఒక క్రిమినల్ స్థానంలో ఉన్నారు. ఒక తండ్రి కటికుడు అంటాడు కదా, మాంసాన్ని కొట్టేటువంటి వాళ్ళు, వారితో ఒక సమానం. తన కుమారుని వధించడానికి సిద్ధమైనటువంటి అబ్రాహాముని ఇస్సాకు అంటున్నాడు నా తండ్రి. ఒక భక్తుడు అంటాడు, ఈ మాట అంటే ఇస్సాకు నోటి నుండి వచ్చినటువంటి మాట నా తండ్రి అనేటువంటి మాట అబ్రాహాము యొక్క హృదయములో, అబ్రాహాము చేతిలో ఉన్నటువంటి ఖడ్గము ఇస్సాకులో ఎంత దూరుతుందో దానికంటే 100 రెట్లుగా తన హృదయాన్ని చీల్చింది అని అంటాడు. ఐ డోంట్ నో వెదర్ యు గాట్ దిస్ పాయింట్ ఆర్ నాట్. ఇస్సాకు నా తండ్రి అన్నప్పుడు అబ్రాహాము చేతిలో ఉన్నటువంటి ఖడ్గము ఇస్సాకు హృదయాన్ని చీల్చడము కంటే ఆ మాట అబ్రాహాం యొక్క హృదయాన్ని 100 రెట్లు చీల్చిందంట. బహుశా అబ్రాహాం అనవచ్చు, ఇప్పుడు నేను ఎవరిని కుమారుడా నన్ను తండ్రి అని పిలుస్తున్నావు? నేను నీ తండ్రి స్థానంలో లేను. నిన్ను చంపడానికి సిద్ధమయ్యాను. నేను నిన్ను వధించబోతూ ఉన్నాను. నీ ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నటువంటి వాణ్ణి, అటువంటి వాణ్ణి పట్టుకొని నా తండ్రి అని అంటున్నావా అని ఆయన హృదయము ఎంతగానో తల్లడిల్లిపోయి ఉండవచ్చు. వీ కెనాట్ రియలీ ఎక్స్ప్రెస్. ఊహించండి, మనము అబ్రహాము స్థానంలో ఉంటే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? సింపుల్, మనం ఏం చేసి ఉండేవాళ్ళం అంటే ఆ ఇల్లు వదిలి వచ్చి ఉండేవాళ్ళం కాదు, ఇంటి నుండి బయలుదేరి వచ్చి ఉండేవాళ్ళం కాదు. అంటే దేవుని ఆజ్ఞను మనము శిరసా వహించి ఉండేవారం కాదు. కానీ ఇక్కడ అబ్రహాము దేవుని ఒక ఆజ్ఞను లోబడి ఈ ఒక ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయన నా తండ్రి అని అంటూ నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఏది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి జ్ఞానాన్ని బోధించాలి. దేవుని వాక్య జ్ఞానాన్ని. ఇక్కడ ఇస్సాకుకు ధర్మశాస్త్రం అంటే ఏమిటి, బలులు అంటే ఏమిటి, బలులను ఎలా అర్పించాలో ఈయనకి చక్కటి అవగాహన ఉంది. కాబట్టి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగారు. అంటే ధర్మశాస్త్రమును గూర్చినటువంటి జ్ఞానం, బలులను గూర్చినటువంటి అవగాహన ఇస్సాకుకు
ఈ తల్లిదండ్రులు బోధించారు. మనము కూడా మన పిల్లలకు, క్రైస్తవ పిల్లలకు దేవుని వాక్య జ్ఞానాన్ని బోధించటంలో తప్పిపోకూడదు. దే మే బి ఎ ఫెయిల్యూర్స్ ఇన్ దేర్ సెక్యులర్ ఎడ్యుకేషన్, బట్ మేక్ షూర్ దే ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత మన పిల్లలు ఎదగాలి. మన పిల్లలకి దేవుని వాక్య జ్ఞానము ఉండాలి. అది క్రైస్తవుల యొక్క పద్ధతి. సో ఇస్సాకుకి మరి అబ్రాహాము, సారా ఈ విషయాలని చక్కగా బోధించారు కాబట్టే ఆయన అడిగాడు, వేర్ ఈజ్ ద ల్యామ్? గొర్రెపిల్ల ఎక్కడ? ఇంకొక భక్తుడు అంటాడు, దిస్ ఈజ్ ద క్రై ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అంట. పాత నిబంధన గ్రంథములో ఏదైనా ఒక కేక ఉందా అని అంటే గొర్రెపిల్ల ఎక్కడ, గొర్రెపిల్ల ఎక్కడ అనేటువంటి కేక. ఎందుకంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పాపము చేశారో వాళ్ళు ఏదో ఒక బలిని తీసుకొని వచ్చి అర్పించాలి. మరి కొన్ని సంవత్సరాల తరువాత యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో భక్తుడైనటువంటి యోహాను ఈ ఒక ప్రశ్నను విన్నట్టుగా, చెవులార విన్నట్టుగా ఏమని జవాబిస్తున్నాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపము మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. అంటే ఇస్సాకు ప్రశ్నకు ఎన్నో సంవత్సరాల తర్వాత యోహాను భక్తుడు మరి అప్పుడే విన్నట్టుగా జవాబిస్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎక్కడ అనేది పాత నిబంధన యొక్క కేక అయినట్లయితే, నూతన నిబంధన యొక్క కేక ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హియర్ ఈస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్ అనేది న్యూ టెస్టమెంట్ ఒక క్రై. ఇక పరలోకము నుండి కూడా ఒక కేక. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12-13 వచనాలు మనము చదివితే, వర్ది ఈజ్ ద ల్యాంబ్, ఈ ఒక వధించబడినటువంటి గొర్రెపిల్ల అర్హుడు, ఆ జీవ గ్రంథమును విప్పడానికి అర్హుడు అనేటువంటి మాట పరలోకపు యొక్క కేక. వర్ది ఈజ్ ద ల్యాంబ్. వేర్ ఈజ్ ద ల్యాంబ్? ఓల్డ్ టెస్టమెంట్. హియర్ ఈజ్ ద ల్యాంబ్, న్యూ టెస్టమెంట్. హెవెన్ యొక్క క్రై ఏమిటంటే, బిహోల్డ్ హీ ఈజ్ ద వర్ది ఆఫ్ ద ల్యాంబ్. ఈ ఒక గొర్రెపిల్లనే అర్హుడు అనేటువంటి కేకను మనము చూస్తున్నాం. ఈ విధంగా అబ్రాహాము తగినటువంటి జాగ్రత్తలన్నిటినీ తీసుకొని ఇస్సాకును అర్పించడానికి ఆయన ముందుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. లేవియా కాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు, అలాగే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనము, ఈ వచనాలన్నిటినీ చదివితే నరబలి కోరేది మరి హైందవ దేవుళ్ళు, దేవతలుగా మనము చూస్తాం. మన దేవుడు ఎన్నడూ కూడా నరబలిని కోరలే. మరి ఎందుకు ఈ ఒక ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే, అదే చెప్పాను, పరీక్ష యొక్క ఉద్దేశము మన ప్రేమ ఎటువంటిది, మన విశ్వాసము ఎటువంటిది, మన విధేయత ఎటువంటిది. అంటే అబ్రహాముకు ప్రేమ లేదని, విశ్వాసము లేదని, విధేయత లేదని కాదు. గాడ్ డిడ్ నాట్ టెస్ట్ అబ్రహాం టు ప్రొడ్యూస్ ఫెయిత్ ఇన్ హిమ్. నో. అబ్రహాము జీవితములోన విశ్వాసాన్ని పుట్టించడానికి దేవుడు అబ్రహామును పరీక్షించలేదు. ఆయనలో విశ్వాసాన్ని బయలుపరచడానికి, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను బయలుపరచడానికి, ఆయనలో ఉన్నటువంటి విధేయతను బయలుపరచడానికి ఈ ఒక పరీక్ష ఇచ్చాడు, పుట్టించడానికి కాదు. గాడ్ న్యూ, దేవునికి తెలుసు ఖచ్చితంగా అబ్రాహాము నా మాటకు లోబడతాడని. కానీ మనకెలా తెలుస్తుంది? మనకు ఒక పాఠంగా ఉండడానికి, టు టీచ్ అ లెసన్. అబ్రాహాము ఎటువంటి భక్తుడో ఆ విషయాన్ని మనకు అర్థం అవ్వడానికి దేవుడు ఈ పరీక్షను ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ పరీక్షలో అబ్రాహాము ఒక శిఖరాగ్రమైనటువంటి విధేయతను చేరుకున్నాడు.
హీ హాస్ బ్రాట్ టు ద ఎక్స్ట్రీమ్ ఒబీడియన్స్. ఎక్స్ట్రీమ్ ఇంకా దానికి మించింది లేదు. పరాకాష్టం అంటారు కదా, పరాకాష్టమైనటువంటి విధేయతను అబ్రహాము చూపించాడు. అందుకే మనము గమనిస్తే అబ్రహాము తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు ప్రత్యక్షం కాలేదు. అబ్రహాము తన కుమారుని పనివారిని తీసుకొని ప్రయాణమై వెళుతూ ఉండగా ఆ 3 రోజులు దేవుడు ప్రత్యక్షం కాలేదు, జాప్యము చేసుకోలేదు, లేకపోతే కలుగ చేసుకోలేదు. దేవుడు ఆ ఒక పర్వతము దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు వారిని కలుగ చేసుకోలేదు. ఆ పర్వతం మీదకి వెక్కినప్పుడు కూడా దేవుని ప్రత్యక్షత కలగలేదు. ఇస్సాకును బంధించి బలిపీఠం మీద పెట్టినప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కలగలేదు. ఎప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది? దేవుని యొక్క స్వరము ఎప్పుడు వినిపించింది? ఎప్పుడైతే అబ్రహాము పరాకాష్టమైనటువంటి విధేయతను చూపించాడో, తన చెయ్యి చాపి కత్తి పట్టుకొని ఇక చంపబోతున్నాడో ఆ సమయంలో అబ్రహామా స్టాప్, నాకు తెలుసు నీవు దేవునికి భయపడువాడని, కాబట్టి నీ కుమారుని చంపవద్దు. కనుక మన జీవితంలో కూడా చాలాసార్లు మన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇంత కష్టము గుండా వెళుతున్నాను, ఇన్ని శోధనల గుండా వెళుతున్నాను, ఇన్ని సమస్యల గుండా వెళుతున్నాను, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా? దేవుని యొక్క కన్నులు నా మీద లేవా? నా బాధ దేవునికి అర్థం కావట్లేదా అనే విధంగా మనము ప్రవర్తిస్తుంటాం. రిమెంబర్, గాడ్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. నీ జీవితంలో నీవు పొందుతున్నటువంటి ఏ ఒక స్థితిని కూడా దేవుడు అలక్ష్యము చేసే దేవుడు కాదు. హీ నోస్ యూ. ఆయనకు తెలుసు ఏ విధమైనటువంటి జీవిత ప్రయాణాన్ని నువ్వు జీవిస్తున్నావు, ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నావు అన్నది ఆయనకు బాగుగా తెలుసు. ఈజ్ వైజ్ గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆయనకి కనుమరుగైనది ఏది కూడా లేదు. నీ హృదయంతరంగము తెలుసు, నీ ఆలోచనలు తెలుసు. దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, అబ్రహాముకు వలె నీవు ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్కి వస్తావా అని ఎదురు చూస్తున్నాడు. పరాకాష్టమైనటువంటి విధేయతను నువ్వు ఎప్పుడు చూపిస్తావా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈజ్ రెడీ టు కమ్, రెడీ టు ఇంటర్ఫియర్. కానీ కేవలం మన యొక్క లోపం, మనము ఆయన ఆశించినటువంటి విధేయతను చూపించలేకపోతున్నాం. దట్స్ అవర్ ఫాల్ట్. సో రిమెంబర్, గాడ్ ఈజ్ సో మచ్ కన్సర్న్డ్ ఆఫ్ హూ యు ఆర్. నువ్వు ఎవరివో, నీ సమస్య ఏంటో, నీ కష్టాలేంటో, నీ కన్నీరేంటో, నీ దుఃఖమేంటో ఆయనకు బాగుగా తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నీ నుండే ఆయన ఆశించినటువంటి విధేయత ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విధేయతను చూపగలుగుతావో, ఆ ప్రేమను నువ్వు వ్యక్తపరుస్తావో, ఐఎమ్ షూర్ యు విల్ సీ లార్డ్స్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు కలుగు చేసుకొని నీ స్థితిని ఆయన మార్చగలుగుతాడు. సో అబ్రహాము ఇంకొక విషయాన్ని ఏం చేశాడంటే, హీ డిడ్ నాట్ హెజిటేట్. దేవునికి విధేయత చూపి తన కుమారుని బలిగా అర్పించడానికి ఆయన వెనుకంజు వేయలేదు. ఎందుకంటే అబ్రహాము ఏమని నమ్మాడంటే, నేను నా కుమారుని అర్పించినా కూడా, నా కుమారుడు మృతి చెందినా కూడా మృతులలో నుండి ఆయన లేపగలడు అనేటువంటి గొప్ప విశ్వాసము అబ్రహాముకు ఉంది. రెండవదిగా అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ద బెస్ట్ ప్రొటెక్షన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఒక సంపూర్ణమైనటువంటి సంరక్షణ ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. కనుక నా కుమారుని నేను దేవునికి అప్పగిస్తే నా కుమారుడు సురక్షితంగా ఉంటాడు, అందులో నాకు సందేహమేమీ లేదు అని నమ్మాడు. అందును బట్టి ఆయన తన కుమారుని బలిగా అర్పించడానికి వెనుకం చేయలేదు. చాలాసార్లు మనము మన పిల్లల గురించి చాలా ఆలోచనలు చేస్తుంటాం, బాధపడుతుంటాం. వారి భవిష్యత్తును గురించి చాలా తీక్షణంగా మనము ఆలోచన చేసి
వారి కొరకు ఎన్నో ప్రణాళికలు చేస్తూ ఉంటాం. ఐ టెల్ యూ, ద బెస్ట్ సెక్యూరిటీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని హస్తములోనే మన పిల్లల యొక్క భద్రత, సంరక్షణ ఉంటున్నది. కాబట్టి మన పిల్లలని దేవుని హస్తాలకు సమర్పిస్తే ఇక మనము భయపడవలసినటువంటి అర్హత లేదు, భయపడవలసినటువంటి అవసరత లేదు. బికాజ్ హీ టేక్స్ కేర్. ఆయన అధీనములోనికి, ఆయన అధికారానికి మన పిల్లలను మనము అప్పగిస్తాం. మనము చాలా సురక్షితంగా ఉండవచ్చు. ఇక ఎటువంటి ఆలోచన లేకుండా ఉండవచ్చు, ఎటువంటి దిగులు లేకుండా ఉండవచ్చు. ఎక్కువగా మనము భయపడేది మన పిల్లల కొరకు, ఎందుకంటే మన యజమానత్వాన్ని వారి మీద ఆపాదిస్తాము. కాబట్టి ఐ హ్యావ్ ద రైట్, నా కుమారుని మీద, నా కుమార్తె మీద నాకు హక్కులు ఉన్నాయి అని వారిని మన యొక్క అధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము. కనుక భయపడవలసి వస్తుంది. కానీ వారిని దేవునికి హస్తానికి సమర్పించినట్లయితే దేవుడే వారిని చూసుకుంటాడు. దేవుని హస్తములోనే వారికి సంపూర్ణమైనటువంటి భద్రత ఉంటూ ఉన్నది. కనుక ప్రియులారా, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన యొక్క ప్రేమను తూకము చేసినట్లయితే, మన యొక్క విశ్వాసాన్ని తూకము చేసినట్లయితే, మన యొక్క విధేయతను తూకము చేసినట్లయితే మనము తక్కువ కనబడతామా, లేక దేవుడు ఆశించినటువంటి విధంగా కనబడతామా? పరీక్షించుకుందాం. ఆయనను ప్రేమించే విషయంలో మనము ఎన్నడూ తక్కువ కనపడవద్దు. ఆయన వాగ్దానాల మీద మనకున్నటువంటి విశ్వాస విషయంలో ఎన్నడూ మనము తక్కువ కనపడవద్దు. ఆయన ఆజ్ఞకు లోబడే విషయంలో మనము ఎన్నడూ కూడా తక్కువ కనపడవద్దు. వెన్ గాడ్ మెజర్స్ యువర్ లవ్, యువర్ ఫెయిత్, యువర్ ఒబీడియన్స్, మనము ఆయన యొక్క దృష్టిలో ఆమోదయోగ్యముగా కనబడాలి. బలా నమ్మకమైన దాసుడా, నీవు నన్ను ప్రేమించావు, నా మీద, నా మాటల మీద, నా ఆజ్ఞల మీద విశ్వాసం ఉంచావు, విధేయత చూపించావు అని దేవుడు మన జీవితాలను బట్టి సంతోషించాలి, హర్షించాలి. కనుక సూటిగా ఒక ప్రశ్న, నీ హృదయంలో, నీ జీవితంలో దేవునికి నువ్వు ఇచ్చినటువంటి స్థానము ఏమిటి? ఎంత మట్టుకు నీ యొక్క హృదయంలో దేవునికి నీ స్థానాన్ని ఇచ్చా? లేక దేవునికి బదులుగా ఈ లోక సంబంధమైనటువంటి ఏదైనా విషయాలకి ఇచ్చావా? వస్తువులకి ఇచ్చావా? ఉద్యోగానికి ఇచ్చావా? ఆస్తులకి ఇచ్చావా? లేక దేవునికి ఇచ్చావా? పరీక్షించుకుందాం. దేవుడే మన హృదయాలను పరీక్షించే దేవుడు. ఆయన మన ప్రేమను పరీక్షించినప్పుడు మనము ఆయన దృష్టిలో తక్కువ కాకుండా దేవుని యథార్థంగా ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనము జీవించుదాం. అలా మనము జీవించినప్పుడు దేవుడు మనలను అబ్రాహాము ద్వారా ఇతర జనాంగములను ఎలా ఆశీర్వదించాడో అలాగ మనలను బట్టి, మన ప్రేమను బట్టి, మన విశ్వాసమును బట్టి, మన విధేయతను బట్టి మన పిల్లల యొక్క తరములను ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదాలను పొందుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ దినపు ఆరాధనలో మొదటి నుండి నీ సన్నిధిని మాకు దయచేసినందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని బలపరిచి నీవు మాకు అందించిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఆలస్యం లేక వేరు ఉద్దేశ్యములకు అవకాశం ఇవ్వక కేవలము నిన్ను ప్రేమించిన వారమై సంపూర్ణ విధేయతతో మా జీవితంలో, మా విశ్వాస జీవితంలో మేము ముందుకి కొనసాగలుగునట్లు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే వచ్చిన వారందరిని బట్టి దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి హృదయంలో వాక్యమును ఫలింపచేయండి, సహవాసాన్ని దీవించండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్తుండగా మా అందరితో నీ సన్నిధి ఉంచండి.
రాలేకపోయిన వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది నీకు ఇష్టమైతే వారికి మరి ఒక అవకాశం కలుగు చేయండి. వారికున్న శోధన బాధలన్నిటిలోంచి మీరు వారిని విడిపించండి. ఈ వారమంతా జరిగే కార్యక్రమాలన్నిట్లో మీరే మాకు తోడుగా ఉండండి. విశేషంగా ఈరోజు జరగనున్న ఆరాధనలలో కూడా సహాయం దయచేయండి. మమ్మల్ని మీరే నీ కృప చొప్పున నీ మహిమ కొరకు నిలుపుతారని నమ్ముతూ నీ దీనదాసుని మీరు ఆశీర్వదించి ఇంకనూ బలముగా వాడుకుంటారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణసులను క్షమించిన ప్రకారం క్షమించుము, అంశోళం తేకాక్యం తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలువబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, మన కుటుంబములకు, సంఘమంతటికి సదాకాలము తోడవునుగాక. ఆమేన్.